మనలో చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ని బయట ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలి, ఎలా ఒక కెరీర్ గా మార్చాలి, ఎలా మనం మనీ సంపాదించాలి, ఇక్కడే యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు మనం మాట్లాడేది కేవలం వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి అనేది మాత్రమే కాదు, యూట్యూబ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, మనం ఛానల్ ఎలా పెట్టాలి, ఎందుకు చిన్న చిన్న క్రియేటర్స్ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. అండ్ మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి ఎస్ నేను కూడా స్టార్ట్ చేయగలను అని మీకు అనిపించాలి. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి అనమాట. ఇంతకు ముందు మనం టీవీని ఎక్కువగా చూసేవాళ్ళం. ఎవరికైనా కనిపించాలి అంటే ఆ టీవీ వాళ్ళు మన ఊరు వస్తేనో మనం ఎక్కడికైనా షూటింగ్ వెళ్తానో కనిపించేవాళ్ళం. మరి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మొబైల్లో కనిపిస్తుంది. అందుకే ఈ రోజు హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఛానల్స్ పెడుతున్నారు. క్రికెటర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, విలేజ్ క్రియేటర్స్ అవ్వచ్చు, అందరూ గ్రో అవుతున్నారు. చిన్న చిన్న క్రియేటర్స్ కూడా గ్రో అవుతున్నారు. అండ్ పెద్దవాళ్ళకి అంత అవసరం లేదు కదా, అయినా కూడా వచ్చి చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు, యూట్యూబ్ అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా మందికి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. అంటే ఒక అవకాశం లాంటిది అనమాట. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ షేర్ చేస్తాను. మీరు క్రియేటర్స్ ని అబ్జర్వ్ చేస్తే కొంతమంది టెక్ వీడియోస్ తో గ్రో అయ్యారు. ప్రసాద్ టెక్ ఇన్ఫో అవ్వచ్చు, లేకపోతే ఇంకా తెలుగు టెక్ టూట్స్ అట్లాంటివి ఉంటాయి కదా. కొంతమంది వ్లాగ్స్ తో గ్రో అయ్యారు. కొంతమంది హర్ష సాయి లాంటి వాళ్ళు కొంచెం పెద్ద హై లెవెల్ వీడియోస్ చేసి గ్రో అయ్యారు. కొంతమంది కుకింగ్ ఛానల్స్ తో చాలా బాగా వైరల్ అయ్యారు. కొంతమంది అయితే జస్ట్ రియాక్షన్ వీడియోస్ తోనే ఆడియన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. కొందరికైతే 10,000 అలా సంపాదిస్తున్నారు. కొంతమంది 1,00,000 దాటుతున్నారు. అండ్ ఇంకా చాలా మంది లక్షల్లో, ప్రతి మంత్ లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఇట్లా ఇదంతా కూడా ఉందన్నమాట. చాలా మంది జరుగుతుంది. ఇలా చాలా మంది అంతా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక్క రోజులో జరిగిపోదు. సింపుల్ గా ఛానల్ పెట్టేసి మొత్తం లక్షల్లో సంపాదించేస్తాం అనుకుంటే అది అవ్వని పని. కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఆడియన్స్ ట్రస్ట్, ఈ 3 తెచ్చుకుంటున్నారు వాళ్ళు. 3 బిల్డ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఆ లక్షలు అవ్వచ్చు, 1000 అవ్వచ్చు మనకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీ మైండ్ లో కూడా ఒక డౌట్ ఉంటుంది, నేను స్టార్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే లేట్ అయిపోయింది ఆల్రెడీ. 2019 కోవిడ్ టైం ఫ్రేమ్ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఫిచర్ ఉందన్నమాట. చాలా గ్రో అయిన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చా లేదంటే ఆన్సర్ ఒకటే, ఇంకా చాలా చాలా స్కోప్ అయితే యూట్యూబ్లో ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కొత్త ఆడియన్స్, కొత్త మెంబర్స్ యూట్యూబ్ చూస్తున్నారు. అండ్ ప్రతిరోజు కొత్త క్రియేటర్స్ కూడా వస్తున్నారు, వైరల్ అవుతున్నారు కూడా. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఒక ఛానల్ పెడదామని అనుకున్నాము. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ టాపిక్ మీద మనం ఛానల్ స్టార్ట్ చేయాలి? ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ట్రెండింగ్ని చూసి ఛానల్ స్టార్ట్ చేస్తారు, కానీ లాంగ్ టర్మ్లో మనకి ఇష్టమైన టాపిక్ చేయకపోతే కనుక కన్సిస్టెన్సీ ఉండదు, మనం చెయ్యలేము కూడా. అండ్ మీకు మీరే ఒక 3 క్వశ్చన్స్ అయితే అడగాలి. 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగాలన్నమాట. నాకు ఏ వీడియోస్ చూడటం ఇష్టము, ఏ విషయం గురించి మాట్లాడితే నాకు బోర్ అనిపించదు, ఏ పని చేస్తే టైం తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఎస్, ఈ 3 క్వశ్చన్స్ మీరు అడిగితే అక్కడే మీ కేటగిరీ ఉంటుంది అనమాట. ఆ 3కి సంబంధించింది ఒక టాపిక్ పట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అది ఏ వర్క్ అయినా అవ్వచ్చు, ఏ టాపిక్ అయినా అవ్వచ్చు. ఇక్కడ చాలా మంది ఒక వర్డ్ వింటూ ఉంటారు, ఒక పదం వింటారు, NICHE, నిష్ అంటారు అనమాట. ఇదేదో టెక్నికల్ గా అనిపిస్తుంది, కొత్త పదం అనిపిస్తుంది అని అనుకోకండి. ఇది చాలా సింపుల్, కేటగిరీ అని అనుకోండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఉదాహరణకి కుకింగ్ అనేది ఉంది కదా, అది చాలా పెద్ద కేటగిరీ అనమాట. దాంట్లో చాలా ఉంటాయి. మనకు తెలియక నేను కుకింగ్ కేటగిరీలో వీడియో పెట్టేస్తున్నా లేకపోతే పెడదాం అనుకుంటున్నా అట్లా అంటూ ఉంటారు. విలేజ్ కుకింగ్ ఒకటి, ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి, లేకపోతే 2 మినిట్ రెసిపీస్, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. బడ్జెట్ కుకింగ్ ఉంటుంది, లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. వీటిలో ఇలా స్పెసిఫిక్గా నాకు మొత్తం కుకింగ్ కాదు, అందులో ఒక స్పెసిఫిక్ దాన్ని నేను పట్టుకుంటానంటే అదే మీ నిష్ అవుతుంది అనమాట. ఒకసారి నిష్ అని కూడా పిలుస్తుంటాము, బట్ స్పెల్లింగ్ అయితే నిష్, NICHE అంటే కేటగిరీ అనమాట. సో పెద్ద కేటగిరీ మీరు పట్టుకోకూడదు, చిన్న కేటగిరీని, దాంట్లో సబ్ కేటగిరీని మీరు పట్టుకోవాలి. అండ్ యూట్యూబ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే ఆగకుండా అప్లోడ్ చేసిన వాళ్ళు మాత్రమే. చాలా మంది ఫస్ట్ 1 వీక్లో ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉండి ఓకే వీడియో పెట్టేద్దామని చెప్పేసి పెడతా ఉంటారు అనమాట. కానీ వ్యూస్ రాకపోయేటప్పటికి ఆగిపోతారు, అక్కడే ఆగిపోతారు. తర్వాత ఏం చేయాలని వేరే వీడియోస్ పెడతారు. కానీ యూట్యూబ్లో గేమ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం. ఈ రెగ్యులర్గా ఎందుకు వీడియోస్ పెట్టాలంటే యూట్యూబ్లో ఉన్న ఇంకొక పదం అల్గరిథం. ఇది కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అల్గరిథం పని అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ పని ఏంటంటే ఒకే ఒక పని, జనాలకి నచ్చిన వీడియోస్ వాళ్ళకి చూపించడమే యూట్యూబ్ పని అనమాట. సో యూట్యూబ్ క్రియేటర్స్ని హెల్ప్ చేయదు, క్రియేటర్స్ అల్గరిథం హెల్ప్ చేయదు, ఆడియన్స్ని మాత్రమే హెల్ప్ చేస్తుంది అనమాట. జనాలు ఈ వీడియోని ఇష్టపడుతున్నారా లేదా, ఇష్టపడుతుంటే కనుక ఆ వీడియోని వాళ్ళకి చూపించాలి, అలాంటి వీడియోస్ వాళ్ళకి చూపించాలి. అదే యూట్యూబ్ పని అనమాట. అదే పర్టికులర్ దాన్ని
మన అల్గరిథం అని పిలుచుకుంటాం సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది జనాలకు నచ్చిందో లేదో అని చెప్పేసి? అక్కడే ఒక పదం ఉంటుంది, సిటిఆర్. సిటిఆర్ మీరు మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వీడియో ఎవరికైనా కనిపించినప్పుడు ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు, ఎంతమందికి నచ్చుతుంది అనేది సిటిఆర్ అనమాట. అంటే మీ థంబ్నెయిల్ బాగుందా లేదా అండ్ మీ టైటిల్ బాగుందా లేదా అనేది సిటిఆర్ అనమాట. దాని ఫుల్ ఫామ్, క్లిక్ త్రూ రేట్ అవన్నీ మీకు అవసరం లేదు. సింపుల్గా చెప్తున్నా, థంబ్నెయిల్ అంటే ఏంటి? మీ వీడియోకి ఒక పోస్టర్ లాంటిది. ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, పోస్టర్ వేస్తారు కదా, అలాగే మీ వీడియోకి సంబంధించి మీ థంబ్నెయిల్ చూసి ఈ వీడియో చూడాలని అనిపించాలి. కానీ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు, మీ వీడియోలో లేని మెటీరియల్ పెట్టకూడదు అనమాట థంబ్నెయిల్ మీద. సో ఆడియన్స్ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల ఆడియన్స్ ట్రస్ట్ కోల్పోతారు. ఒక వీడియోకి వ్యూస్ వస్తాయి కానీ దాని తర్వాత మన ఛానల్ గ్రో అవడానికి అవకాశమే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? క్లిక్ చేశారు, క్లిక్ చేస్తున్నారు, థంబ్నెయిల్ బాగుంది, ఫైన్. కానీ దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటి? ఎంతసేపు చూస్తున్నారు మీ వీడియోని? ఫుల్గా చూస్తున్నారా లేకపోతే సగమే చూస్తున్నారా? దాన్నే వాచ్ టైం అంటాం అనమాట. ఎంగేజ్మెంట్ అని కూడా అంటారు. అంటే ఎంగేజ్మెంట్ అంటే మనం వీడియోతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారా, అంటే లైక్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా, లేకపోతే మీ వీడియో చూసిన తర్వాత మీ వీడియోకి సంబంధించిన వేరే వీడియోస్ని వెతుకుతున్నారా? ఇదంతా కూడా యూట్యూబ్ చెక్ చేస్తుంది. మనకెవరికి చెప్పదు, ఇదిగో మీ వీడియోని ఇంతమంది లైక్ చేశారు లేకపోతే ఇంతమంది కామెంట్ చేశారు, కామెంట్ చేసిన తర్వాత వేరే వీడియోలు చూస్తారు, అవన్నీ చెప్పదన్నమాట. అంత కాంప్లెక్స్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. కానీ మీ పని ఏంటంటే వాళ్ళకి నచ్చాలి, లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయగలగాలి. సో చాలా మంది భయపడే విషయం ఏంటంటే ఎడిటింగ్ రాదు. ఎడిటింగ్ చేయాలి కదా, మీ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు, ఫైన్. కానీ అది అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ రాదు. మొదట్లో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్. మీకు చెప్పాలంటే సినిమా లెవెల్ ఎడిటింగ్ అవసరం లేదు యూట్యూబ్కి. సింపుల్గా కట్స్ చేసుకోవడము, ఎక్కడ అవసరం లేదు అక్కడ కట్ చేయడము, కొంచెం జూమ్ చేయడం, దూరంగా ఉంటే దగ్గరగా జూమ్ చేయడం, దగ్గర దూరం అలా పెట్టడం, టెక్స్ట్ పెట్టడం, కొంచెం టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయడం అండ్ చిన్న మ్యూజిక్ పెట్టడం, ఇంతే. ఇవి చాలు. ఇంతకు మించి మీరు నేర్చుకోవాల్సిన ఎడిటింగ్ అయితే స్టార్టింగ్ స్టేజ్ అవ్వచ్చు. చాలా మంది మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంతకు మించి ఎడిటింగ్ చేయరనమాట. సో కాపీ రైట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటే కనుక. కాపీ రైట్ అంటే ఏంటి? ఇతరుల వీడియోస్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, యాజ్ ఇట్ ఈస్ అలాగే అప్లోడ్ చేయడం. అలా చేయకండి. అది చేస్తే చాలా చాలా రిస్క్ అనమాట. సో ఇప్పుడు అందరికీ చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఉంటుంది, డబ్బులు ఎలా వస్తాయి యూట్యూబ్ సైడ్ నుంచి? మనం కాపీరైట్ పెట్టకూడదు, కానీ డబ్బులు ఎవరిస్తారు ఏంటనేది మనం చూడాలి. యూట్యూబ్లో ఇన్కమ్ రావడానికి ఆర్ రెవెన్యూ రావడానికి చాలా చాలా దారులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది యాడ్స్, మన వీడియోస్ మీద యాడ్స్ పడతాయి. నెక్స్ట్ స్పాన్సర్షిప్స్, నెక్స్ట్ అఫిలియేట్ ఇన్కమ్, బ్రాండ్ డీల్స్, మెంబర్షిప్స్. వీటి ద్వారా మనకు మనీ రావచ్చు. యాడ్స్ ద్వారా వచ్చే మనీని కలెక్ట్ చేసిన సిస్టమ్ ఉంటుంది కదా, ఈ సిస్టమ్ని యాడ్సెన్స్ అంటారనమాట. యాడ్సెన్స్ అనేది ఒక పర్టికులర్ వెబ్సైట్ లాంటిది. సో ఆ వెబ్సైట్ అనేది మనకి ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మొత్తం కలెక్ట్ చేసి మనకు మనీ పంపిస్తుంది అనమాట. అది యాడ్సెన్స్. అండ్ చూడండి, మీరు అర్థం చేసుకోండి, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీకు అర్థమైంది కదా, కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమైంది. మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంది, ఏదో ఒక వర్క్ ఉంది, కానీ ఆ టాలెంట్ బయటికి రావాలంటే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకుండా పర్ఫెక్ట్ కెమెరా కోసం వెయిట్ చేద్దాము, పర్ఫెక్ట్ సెటప్ కోసం వెయిట్ చేద్దాము, పర్ఫెక్ట్ లైటింగ్ కోసం వెయిట్ చేద్దామని అనుకుంటే తెల్లారిపోతూ ఉంటుంది, ఉపయోగం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే స్టార్ట్ చేసిన వాళ్ళే కదా నేర్చుకుంటారు, స్టార్ట్ చేసిన వాళ్ళే కదా గ్రో అవుతారు. సింపుల్గా చెప్పండి, స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంప్రూవ్ అవుతారు, ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఏమవుతారు? గ్రో అవుతారు. సింపుల్. 1 సంవత్సరం అవ్వచ్చు లేదా ఒక 6 నెలలు అవ్వచ్చు, ఆ తర్వాత మీరే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు అనమాట. మీ జర్నీ అనేది చాలా మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచించడం కాదు, నేను ఆలోచిస్తాను ఇంకొక 10 days ఆగుతాను అలా అనుకోకండి. స్టార్ట్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, గ్రో అవ్వాలనుకుంటే కనుక ఎస్ నేను స్టార్ట్ చేస్తున్నాను, గ్రో అవుతానని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్, కీప్ గ్రోయింగ్. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుదాం. అదే మన ఛానల్ ఎజెండా, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వికాస్ తెలుగు టెక్, మీ వికాస్ చెన్నూరి.